తెలుగులో మాట్లాడొచ్చా? అయ్యో సార్, తెలుగు నాకు సరిగా రాదు, బట్ ఐ హావ్ యాక్టెడ్ ఇన్ ఎ స్ట్రైట్ ఫిలిం రీసెంట్లీ. యూ సా ద ఫిలిం? ఉస్తాద్ భగత్ సింగ్. I acted in that film. It's direct Telugu film, first time. But in this movie also, in Telugu version, I have dubbed myself. But in Ustad, they never called me. They know తెలుగు నాకు బాగా రాదు నా అందరికీ తెలుసు. తెలుసు అదే. అవునండి, మీరు సుమా గారు, మీరు ఎన్ని ఫంక్షన్ చూస్తే మీరే ఉంటారేంటి? ఎందుకు ఎవరు లేదా యాంకర్? కాదు సార్, మీ కళ్ళు మంచివి కాబట్టి నేనే కనిపిస్తున్నాను మీకు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నిన్నప్పుడు. సారీ, అది మీరు కదా. ధనుష్ సార్ దీనికి చప్పట్లు కూడా కొడుతున్నారు. పర్వాలేదు సార్. 90s టైంలో అయితే నిజంగా నేను జయసింహ, బాలకృష్ణ ఫిలిమ్స్, అది అన్నీ ఏ ఫిలింకి వస్తే మీరే ఉండారు. ఓకే, వీఆర్ డూయింగ్ వెరీ. థ్యాంక్ యూ సార్. నేను యాక్చువల్లీ వెన్యూస్ బయట కూర్చొని ఉంటాను సార్. ఓకే, మీరు ఏదో అడగండి, నాకు మాట్లాడండి అని చెప్తే నాకు ఏమీ రాదు. ఓకే, తెలుగు కదా, మీ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. నాకు మీకు కూడా ఉన్నాయి సార్, అడగండి సార్. ఇప్పుడు మీరు ధనుష్ గారు ఇది సెకండ్ టైం కాంబినేషన్ లో యాజ్ అన్ యాక్టర్ వర్క్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ గ్యాప్ ఆఫ్ ఒక 9-10 years. మీరు ఏమైనా డిఫరెన్స్ నోటీస్ చేశారా? ఆయన దగ్గర డిఫరెన్స్ రాదు. అదే సార్, ఆయన అలా ఆ బ్లడ్ అలాగా. ఆయన ఫాదర్ కూడా నాకు ఫ్రెండు, ఫ్యామిలీ అందరూ అలాగే ఉంటారు. ఆమె సిస్టర్స్ అందరూ అలాగే ఉన్నారు. మా తెలుగు ఓకేవా? సూపర్ సార్. ఓకే, మీకేంటి అర్థం అవుతుందా? అంతే. అలాగే తెలుగు ప్రేక్షకులు భాష కన్నా ఎక్కువగా భావం, మనసు చూస్తారు కాబట్టి వాళ్ళకి ఇట్టే అంతా పసిగట్టేస్తారు. కరెక్ట్, నాకు తెలుసు. తెలుగు పిక్చర్స్, తెలుగు ఆడియన్స్ గురించి నాకు తెలుసు. చాలా పిక్చర్, నా తమిళ పిక్చరు ఇక్కడ డబ్బింగ్ అయ్యి రీమేక్ అయ్యి అన్ని పెద్ద ఇట్లు అందరూ సాక్షి. అది ఆయన అదేంటి వరం అంటే ఏంటి? వరమే సార్, వరమే. దేవుడి వరంలాగా ఈ ఫ్యాన్స్ వరం.